దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా పొడమిని చేరిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తాజాగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న వీరు రోదసిలో తమ అనుభవాలను వివరించారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిస్తూ చాలా అద్భుతంగా కనిపించిందని తెలిపారు. అంతేకాదు, త్వరలోనే భారత్కు వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. భారత్ చాలా అద్భుతంగా ఉందన్నారు. తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి ఆ మంచుకొండల అందాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించారని, తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ లాగా పనిచేశావని చెప్పారు. ఇక మొత్తంగా భారత్ పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళుతున్నట్లు కనిపించేదని, ఇక హిమాలయాలైతే అత్యద్భుతమన్నారు. తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగి వెళ్లాలని అనుకుంటున్నానని, అక్కడి బంధువులు ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో తన అనుభవాలను వారితో పంచుకోవాలని ఉందని ఆనందం వ్యక్తం చేశారు సునీత విలియమ్స్. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని, అంతరిక్ష యాత్రలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడిన సునీత విలియమ్స్, తనలోనూ ఆ మూలాలు ఉండడం గర్వంగా ఉందన్నారు.